మాది కొమ్రోలు మండలము. షేక్ అబ్దుల్ రెహమాన్ నా పేరు. నేను 9 ఎకరాలలో దానిమ్మ పంట వేశాను. దానివల్ల వరుసగా తుఫాన్లు రావడం వల్ల పంట దెబ్బతిన్నది. ఎకరాకు వచ్చేసి 1,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ లెక్కన 9 ఎకరాలు వేశాను. 9 ఎకరాకు 1,50,000 చొప్పున దగ్గర 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వరుసగా తుఫాను వల్ల నాకు మొత్తం ఏం పనికి రాకుండా పంట మొత్తం పోయింది. కాయ చెట్టు మీదనే పగిలిపోయి కింద కొన్ని కాయలు రాలిపోయినాయి, కొన్ని మచ్చలు వచ్చి కుళ్ళిపోయినాయి. పంట ఎందుకు ఏం పనికి రాకుండా పోయింది. మండలంలో దానిమ్మ తోట వేసిన రైతులు మొత్తము ఇదే పరిస్థితి, మొత్తం నష్టపోయినాము. ప్రభుత్వము దానిమ్మ తోటలు వేసిన వాళ్ళందరం నష్టపోయినాం కాబట్టి మా యందు దయ ఉంచి ఏదో ఒకటి సహాయము చేస్తారని మేము ప్రార్థిస్తున్నాము. మాది కొమ్రోలు మండలము. షేక్ అబ్దుల్ రెహమాన్ నా పేరు. నేను 9 ఎకరాలలో దానిమ్మ పంట వేశాను. దానివల్ల వరుసగా తుఫాన్లు రావడం వల్ల పంట దెబ్బతిన్నది. ఎకరాకు వచ్చేసి 1,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ లెక్కన 9 ఎకరాలు వేశాను. 9 ఎకరాకు 1,50,000 చొప్పున దగ్గర 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వరుసగా తుఫాను వల్ల నాకు మొత్తం ఏం పనికి రాకుండా పంట మొత్తం పోయింది. కాయ చెట్టు మీదనే పగిలిపోయి కింద కొన్ని కాయలు రాలిపోయినాయి, కొన్ని మచ్చలు వచ్చి కుళ్ళిపోయినాయి. పంట ఎందుకు ఏం పనికి రాకుండా పోయింది. మండలంలో దానిమ్మ తోట వేసిన రైతులు మొత్తము ఇదే పరిస్థితి, మొత్తం నష్టపోయినాము. ప్రభుత్వము దానిమ్మ తోటలు వేసిన వాళ్ళందరం నష్టపోయినాం కాబట్టి మా యందు దయ ఉంచి ఏదో ఒకటి సహాయము చేస్తారని మేము ప్రార్థిస్తున్నాము. మాది కొమ్రోలు మండలము. షేక్ అబ్దుల్ రెహమాన్ నా పేరు. నేను 9 ఎకరాలలో దానిమ్మ పంట వేశాను. దానివల్ల వరుసగా తుఫాన్లు రావడం వల్ల పంట దెబ్బతిన్నది. ఎకరాకు వచ్చేసి 1,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ లెక్కన 9 ఎకరాలు వేశాను. 9 ఎకరాకు 1,50,000 చొప్పున దగ్గర 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వరుసగా తుఫాను వల్ల నాకు మొత్తం ఏం పనికి రాకుండా పంట మొత్తం పోయింది. కాయ చెట్టు మీదనే పగిలిపోయి కింద కొన్ని కాయలు రాలిపోయినాయి, కొన్ని మచ్చలు వచ్చి కుళ్ళిపోయినాయి. పంట ఎందుకు ఏం పనికి రాకుండా పోయింది. మండలంలో దానిమ్మ తోట వేసిన రైతులు మొత్తము ఇదే పరిస్థితి, మొత్తం నష్టపోయినాము. ప్రభుత్వము దానిమ్మ తోటలు వేసిన వాళ్ళందరం నష్టపోయినాం కాబట్టి మా యందు దయ ఉంచి ఏదో ఒకటి సహాయము చేస్తారని మేము ప్రార్థిస్తున్నాము.